హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు కేకే డిజిటల్ లైన్. మీరు చూస్తున్నారు కదండీ ఈ వీడియోలో ఈ ఇంటి గురించి డీటెయిల్స్ కంప్లీట్‌గా చెప్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడు మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. దీని డీటెయిల్స్ ఎక్కడుంది, దీని ప్రైస్ ఎంత, మొత్తం అంతా ఇందులో క్లియర్‌గా చెప్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. చూస్తున్నారు కదండీ ఇది. మీరు చూస్తున్నటువంటి బిల్డింగు ఇది మొత్తం అంతా హాల్ ఇది. చూసారు కదండీ హాల్ మొత్తం టీవీ యూనిట్ అంతా ఎంత బాగా డిజైన్ చేశారో ఎండీఎఫ్ బోర్డ్‌తో ఇది డిజైన్ చేశారండి ఇది. టీవీ యూనిట్ అంతాని. చూసారు కదండీ! కింద టైల్స్ కూడా చాలా పెద్ద టైల్స్ ఇచ్చారండి. 3 x 5 ఫీట్ ఇచ్చారు. 3 ఫీట్ ఇంటూ 5 ఫీట్ టైల్స్ ఇచ్చారు. చూసారు కదండీ! చాలా పెద్దగా కనిపిస్తుంది హాల్ అంతా. 2 హాల్‌లు కలిపినంత ఉందండి హాల్ అయితే. పైన సీలింగ్ కూడా చాలా మంచి డిజైన్ ఇచ్చారు. సెలెక్ట్ చేశారు. ఇది డెకరేటివ్‌గా వుడ్‌తో చేశారండి మొత్తం అంతా ఇది. చూసారు కదండీ! మొత్తం అంతా ఇది మీకు వుడ్‌తో డెకరేటివ్‌గా చేశారు. అంటే హాల్‌ని సెపరేట్ చేయడానికి. ఇది మీకు సిస్టమ్ అది ఏమన్నా పెట్టుకోవడానికి యూజ్ చేయడానికి ప్లేస్ అలాట్ చేశారు ఇక్కడ మీకు. సీలింగ్ కూడా ఆర్‌జీబీ లైట్స్‌తో డిజైన్ చేశారు. హాల్ నుంచి ఇలా వెళ్ళిన వెంటనే మీకిక్కడ మాస్టర్ బెడ్‌రూమ్ వస్తుందండి. ఇది ఫేసింగ్ వచ్చేసైతే సౌత్ ఫేసింగ్. 180 గజాల్లో కన్‌స్ట్రక్ట్ చేసినటువంటి సౌత్ ఫేసింగ్ బిల్డింగ్ అండి. చూడండి మొత్తం అంతా ఇక్కడ మీకు మంచి వుడ్ ఇంపోర్టెడ్ డోర్ యూజ్ చేశారు. వాల్ మొత్తం అంతా కూడా మీకు కబోర్డ్స్ యూజ్ చేశారండి. చూసారా? మొత్తం అంతా కబోర్డ్ యూనిట్ పెట్టేశారు. మీరెక్కడ ఇంకా ఏమి ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్‌గా మీరు కొనుక్కొని కొబ్బరికాయ కొట్టుకొని దిగిపోవచ్చనమాట. ఇంక మీకు సింగిల్ రూపీ కూడా ఇందులో ఇన్వెస్ట్ చేయడం కానీ, లేదా కబోర్డ్స్ అవి కట్టించుకోవడం, కిచెన్ అది మాడ్యులర్ కిచెన్ చేయించుకోవాలని అవసరం లేదండి. మొత్తం కంప్లీట్‌గా ఇది డిజైన్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసారా మీకిక్కడ ఇన్‌బిల్ట్ డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చారండి. బెడ్‌రూమ్‌లోనే ఇన్‌బిల్ట్ డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చారు మీకు. మళ్ళీ మీరు డ్రెస్సింగ్ టేబుల్ కొనుక్కోవడానికి అవసరం లేకుండా డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చారు. దీని నుంచి ఇక్కడ మీకు డోర్ ఇచ్చారు. డ్రెస్సింగ్ టేబుల్ నుంచి డోర్ ఇచ్చారు మీకు. ఇక్కడ మీకు పెద్ద బాత్రూమ్ ఇచ్చారు. చూసారండి? టైల్స్ కూడా పై వరకు ఇచ్చేసారు. మంచి సూట్ ఇచ్చారు ఇక్కడ. మంచి సూట్ ఇచ్చారు. టైల్స్ కూడా పై వరకు ఇచ్చేసారు. వాటర్ అది పడినా వాల్ పాడవకుండా పై వరకు టైల్స్ ఇచ్చారు. మొత్తం అంతా మీకు మంచి కాస్ట్‌లీ ఎక్విప్‌మెంట్ వాడారండి ఇందులోని. హాట్ వాటర్, కూల్ వాటర్ కొలాయ్ షవర్‌తో పాటు అంత మంచి కాస్ట్‌లీ ఎక్విప్‌మెంట్ వాడారు. డిజైన్ కూడా మరీ హెవీగా అది లేకుండా సింపుల్‌గా నీట్ డిజైన్ మీకిచ్చారు. చూసారండి ఇక్కడ మీకు టైల్స్‌కైతేనే, కబోర్డ్స్‌కి ఇచ్చిన కలర్ అయితేనే చాలా నీట్‌గా ఇచ్చారు. ప్లెయిన్‌గా ఉంది. చాలా నీట్‌గా ఇచ్చారు. పైన సీలింగ్ చూడండి మీకు ఆర్‌జీబీ లైట్స్‌తో డెకరేట్ చేశారు. 6x6 బెడ్ ఏసినా ఈజీగా మీకు చుట్టూరు తిరగడానికి ప్లేస్ అయితే ఉంటుందండి. మీకు ఇప్పుడు చూస్తున్నారు చూడండి. 6x6 బెడ్ ఏసినా మీకు చుట్టూరు ఈజీగా తిరగడానికి మీకు అవకాశం ఉంటుంది బెడ్‌రూమ్‌లో. ఇలా ఇక్కడి నుంచి బెడ్‌రూమ్ నుంచి హాల్‌కి రావచ్చు. బెడ్‌రూమ్ నుంచి ఈ విధంగా హాల్‌కి రావచ్చు. ఇది మీకు ఈస్ట్ ఫేసింగ్ గుమ్మం. సౌత్ నుంచి ఎంటర్ అవుతాం. ముఖద్వారం అయితే సౌత్ వస్తుందండి. మీకు ఈస్ట్ ఫేసింగ్ గుమ్మం కూడా ఉంది. చూసారు కదండీ! ఈ టైప్‌లో స్టెప్స్ కావాలితే ఇక్కడ కూడా యూజ్ చేసుకోవచ్చు. మీకు ఈస్ట్ ఫేసింగ్ కావాలంటే ఈస్ట్ ఫేసింగ్ వాడుకోవచ్చు. సౌత్ కావాలంటే సౌత్ వాడుకోవచ్చు. బట్ ముఖద్వారం అయితే మాత్రం మీకు సౌత్ ఫేసింగ్ వచ్చిందండి. చూసారు కదండీ మొత్తం అంతాని. ఇది మొత్తం ఇప్పుడు హాల్‌లో ఉన్నాం. ఇదంతా హాలు. మన మాస్టర్ బెడ్‌రూమ్ చూసాం. ఇక్కడి నుంచి మిగతా రూమ్స్ చూద్దామండి. ఇది చిల్డ్రన్ బెడ్‌రూమ్. చిల్డ్రన్ బెడ్‌రూమ్ కూడా ఇంపోర్టెడ్ డోర్ ఇచ్చారండి. మొత్తం అంతా వుడ్ వాడారు. ఈయన గ్రానైట్ వాడలేదండి ఇక్కడని. ఫ్రంట్ డోర్ అయితే టేక్ వాడారు. మొత్తం అంతా ఇక్కడ మీకు వుడ్ వాడారు. కబోర్డ్స్ చూసారు కదండీ! కంప్లీట్‌గా ఎలాగ కబోర్డ్స్ ఇచ్చేసారో, ఇక్కడ మనకు బాత్రూమ్ లేదనుకుంటున్నాం కదా! కానీ ఉంది. చూపిస్తాను చూడండి. ఇక్కడ కూడా 6x6 బెడ్ ఏసినా ఈజీగా చుట్టూరు తిరగడానికి ప్లేస్ అయితే ఉందండి. మొత్తం అంతా వుడ్ వాడారు మీకు. కింద కూడా మంచి టైల్స్ ఇచ్చారు. విట్రిఫైడ్ టైల్స్ ఇచ్చారు. పైన ఆర్‌జీబీ లైట్స్‌తో సీలింగ్ ఇచ్చారు. కబోర్డ్స్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఈ కబోర్డ్స్ చెద పట్టవండి. ఇది ఎండీఎఫ్ బోర్డ్‌తో చేసినటువంటి కబోర్డ్స్. వీటిలికి చెదైతే పట్టవు. ఈ డోర్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. చూసారా? ఈ కబోర్డ్స్ ఓపెన్ చేసిన వెంటనే 3 డోర్స్ వచ్చేసైతే కబోర్డు, ఒక డోర్ వచ్చేసైతే మీకు బాత్రూమ్‌లోకెళ్ళడానికి ఎంట్రన్స్ అండి. అందులోకి వెళ్లి చూపిస్తాను చూడండి బాత్రూమ్ కూడా ఎలా ఇచ్చారో. చూస్తున్నారు కదండీ!
మొత్తం అంతా ఇందులోనే స్విచెస్ అనమాట. బయటకొచ్చి యేసుకునే అవకాశం లేకుండానే లోపలే ఆన్, ఆఫ్ చేసుకోవడానికి స్విచెస్. ఇక్కడ కూడా మంచి సూట్ ఇచ్చారు. టైల్స్ కూడా పై వరకు ఇచ్చారు. ఇందులోనే షింకు, మొత్తం హాట్ వాటర్, కూల్ వాటర్, షవరు పై వరకు టైల్స్ ఇచ్చారండి. వాటర్ పడినా డోరు, వాల్ పాడవకుండా పై వరకు టైల్స్ ఇచ్చారు. ఓకే. చూసారు కదండీ! ఇక్కడి నుంచి మనం డోర్లు ఓపెన్ చేస్తే బెడ్‌రూమ్‌లోకి వెళ్ళిపోవచ్చు. అటాచ్డ్ బాత్రూమ్ అండి. రెండిట్లికి కూడా 2 అటాచ్డ్ బాత్రూమ్స్ ఇచ్చారు. బెడ్‌రూమ్ చూసాం. చిల్డ్రన్ బెడ్‌రూమ్ చూసాం కదండీ! ఇప్పుడు బయటకొచ్చి ఇలాగా దేవుడి గది చూద్దాం. దేవుడి గది చూసారు కదండీ! ఇది సౌత్ ఫేసింగ్ కాబట్టి మీకు ఈస్ట్ ఫేసింగ్‌లో ఈశాన్యంలో తిరిగి దండం పెట్టుకోవాలి కాబట్టి మీకు ఈశాన్యంలో ఈస్ట్‌కి తిరిగి దండం పెట్టుకునే విధంగా మీకు దేవుడి గది డిజైన్ చేశారండి. ఇక్కడ దేవుడికి సంబంధించిన పూజ సామాన్లు ఏమైనా పెట్టుకోవడానికి పైన ఆర్‌జీబీ లైట్స్ కూడా ఇచ్చారు. ఇది కూడా మొత్తం అంతా వుడ్‌తో ఇచ్చారండి. చూసారు కదండీ! హాల్ నుండి ఇలా ఎంటర్ అయిన వెంటనే మాస్టర్ బెడ్‌రూమ్, చిల్డ్రన్ బెడ్‌రూమ్, ఆపోజిట్‌లో దేవుడి గది. ఇదంతా కిచెన్ అండి. కిచెను, డైనింగ్ హాల్ ఇది. చూసారు కదండీ! మొత్తం అంతా ఎంత మంచి డిజైన్స్ సెలెక్ట్ చేశారో. సింపుల్‌గా నీట్ డిజైన్ సెలెక్ట్ చేశారండి. మరి కళ్ళకి ఎఫెక్ట్ కలిగే విధంగా హెవీ కలర్స్ వాడకుండా లైట్ కలర్స్ యూజ్ చేశారు. చూసారు కదండీ! టేబుల్ కూడా మొత్తం అంతా ఎల్ షేప్డ్ ప్లాట్‌ఫార్మ్ ఇచ్చారు. మాడ్యులర్ కిచెన్ విత్ స్టెయిన్‌లెస్ స్టీల్ అండి ఇది. మొత్తం అంతా మాడ్యులర్ కిచెను విత్ స్టెయిన్‌లెస్ స్టీల్. ఎల్ షేప్డ్ ప్లాట్‌ఫార్మ్ ఇచ్చారు. ఇది ఎలాగో తెలిసిందే. 2 వాటర్ ట్యాప్స్. ఒకటి గ్రౌండ్ వాటర్, ఒకటి మున్సిపల్ వాటర్‌కి సంబంధించి. ఇక్కడి నుంచి ఇలా మీకు కిచెన్‌లోంచి సర్వ్ చేసుకొని ఇక్కడే కూర్చొని డైనింగ్ ప్లేస్‌లో భోజనం చేసే విధంగా మీకు డైనింగ్ హాల్ సెలెక్ట్ చేశారండి. పైన కూడా ఆర్‌జీబీ లైట్స్ అవి ఇచ్చారు. ఇక్కడ మీకు డైనింగ్ ప్లేస్ సంబంధించి ప్లేట్స్ అవి వంట పెట్టుకోవడానికి మీకు ఇక్కడ ప్లేస్ అలాట్ చేశారండి. అది కూడా స్క్రోలింగ్ ఇచ్చారు. గ్లాస్‌తో స్క్రోలింగ్ నీట్‌గా క్లోజ్ చేసుకుంటే బయటికి చాలా నీట్‌గా కనిపిస్తుంది. పైన యుటిలిటీ స్పేస్ ఇచ్చారండి. అలాగే మీకేమన్నా పాత సామాన్లు అవి ఏమన్నా స్పేస్ అది యూజ్ చేసుకోవడానికి మీకు పైన యుటిలిటీ స్పేస్ ఇచ్చారు. కనిపించకుండా నీట్‌గా కబోర్డ్ పెట్టారు. చూసారు కదండీ మొత్తం అంతా ఎంత నీట్‌గా ఉందో. ఇప్పుడు మీకు బయట యుటిలిటీ స్పేస్ చూపిస్తాను. బయటికెళ్దాం పదండి. బయటకొచ్చాం కదండీ ఇక్కడ. మంచి స్పేస్ ఇచ్చారు. చూసారండి ఎంత ఇచ్చారో? ఈజీగా మూవ్ అయిపోవచ్చండి. సెట్ బ్యాక్స్‌లోకి ఈజీగా మూవ్ అయిపోవచ్చు. చూసారు కదా నేను ఎంత ఫ్రీగా తిరుగుతున్నానో. అది జస్ట్ వాస్తు కోసం యూజ్ చేశారక్కడ. ఇక్కడే మీరు వాషింగ్ మెషిన్ పెట్టుకోవచ్చు. వెజల్స్ కూడా వాష్ చేసుకోవచ్చండి. వాషింగ్ మెషిన్ పెట్టుకోవచ్చు. వెజల్స్ అవి వాష్ చేసుకోవడానికి కూడా మీకు ఈశాన్యం మూలలో అక్కడ బోర్ ఉండాలి కాబట్టి ఈశాన్యం ప్లేస్‌లో మీకు బోర్ ఇచ్చారు. ఇక్కడ చూసారు కదండీ! ఇక్కడే బయట సింక్ అది ఇచ్చారు. మీరు ఫేస్ వాష్ అది చేసుకోవడానికి బయట సింక్ ఇచ్చారు. చుట్టూరు తిరగడానికి మీకు సెట్ బ్యాక్స్ ఇచ్చారు. చూడండి ఎంత ఫ్రీగా వెళ్ళిపోతున్నానో. ఇందులోంచి మీకు ఎంత ఫ్రీగా వెళ్ళిపోతున్నానో చూడండి మీకు. మొత్తం 180 గజాల్లో కన్‌స్ట్రక్ట్ చేసినటువంటి సౌత్ ఫేసింగ్ బిల్డింగ్ ఇది. ఏరియా వచ్చేసి రాయుడుపాలెం అండి. చూసారు కదండీ! బయట ఎస్‌యూవీ కార్ అన్నా పార్క్ చేసుకోవచ్చు ఫ్రీగా. ఫ్రీగా ఎస్‌యూవీ కార్ అన్నా పార్క్ చేసుకోవచ్చండి. ఇబ్బంది ఏమీ లేకుండా ఫ్రీగా ఎస్‌యూవీ కార్ అన్నా పార్క్ చేసుకోవచ్చు. బయటంతా మీకు టేక్ అయితే యూజ్ చేశారు. చూడండి మీకు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాల్ చేయండి. మేమొచ్చి మిమ్మల్ని హౌస్ చూపించడానికి తీసుకెళ్తామండి. ఓకేనండి. మొత్తం చూసారు కదండీ! కొత్త టేక్‌వుడ్‌తో డిజైన్ చేశారు అంతాని. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేకే డిజిటల్ లైన్.